ఫిష్ ఫ్రై విత్ గ్రేవీతో. ఎలాంటి కూరలు లేనప్పుడు ఇదొకటి ఉంటే చాలు, అన్నం మొత్తం కంప్లీట్ చేసేయచ్చు. ఒక ప్లేట్ తీసుకొని నీట్గా క్లీన్ చేసిన ఫిష్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన దాన్ని ఫిష్ని పక్కన పెట్టుకోవాలి ఒక 1 అవర్ పాటు. 1 అవర్ తర్వాత ఒక పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఒక్కొక్కటి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటూ సైడ్ ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఒక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. చిటికెడ పసుపు వేసుకొని ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది లైట్గా అలాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఫిష్ ముక్కలు తీసుకొని ఒక్కొక్కటి అలా వేసేసుకోవాలి. వేసుకొని ఆ మసాలా అంతా ఫిష్ ముక్కకి పట్టేలాగా ఒక్కొక్కటి పక్కన తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకున్నాక ఇంకా అంతే, స్టవ్ ఆపేసుకోవడమే. స్టవ్ ఆపేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకొని లాస్ట్లో వేసి దాని తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని అలా 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 పైన వేస్తే అంతే.